అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, దేవతలు ఉండే ప్రదేశాలను అంటే ఆలయాలు అంటూ ఉంటాము, క్షేత్రాలు అంటూ ఉంటాము. కొన్ని కొన్ని ప్రదేశాల్లో కొన్ని కొన్ని పేర్లతో మనం వ్యవహరిస్తూ ఉన్నాము. ముఖ్యంగా క్షేత్రము అంటూ ఉంటాం. ఎందుకు క్షేత్రము అంటాము? అసలు దేవాలయానికి క్షేత్రానికి తేడా ఏంటి? అన్నిటినీ దేవాలయాలే అనొచ్చుగా, పోనీ అన్నిటినీ క్షేత్రాలే అనొచ్చుగా? దాని గురించి వివరణ ఇవ్వండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. చాలా మంచి ప్రశ్న తల్లి. క్షేత్రాలు అని ఎందుకు పిలువబడుతున్నాయి, దేవాలయాలు అని ఎందుకు ఉంటున్నాయి, దేవాలయాలు మరి వాటికి ఉన్నటువంటి తేడా ఏమిటి అనేటువంటి దాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, క్షేత్రము పుణ్యక్షేత్రం, పైగా క్షేత్రం అని కాదు పుణ్యక్షేత్రం అని మనం మాట్లాడతాం. పుణ్యక్షేత్రాలు అని ఎందుకు అవుతున్నాయి అంటే, మనము ఎప్పుడైనా పునీతులము కావాలి అంటే అంటే మామూలుగా ఉంటే పునీతులము కాదా? కాదు. మానవ జన్మకు ఒక సార్థకత కావాలి అంటే మనకు పవిత్రత కావాలి. రోజు ఉదయం లేవంగానే లేచినట్టుగా మనం ఎక్కడికి పోం. స్నానం చేసి బాగా నీట్గా తయారై కదా మనం పోతాం. నేను రెడీ అయ్యి వస్తానంటాం. అంటే పునీతుడు అవుతున్నాడు. ఇంకా పవిత్రుడు కావాలి అని అనుకున్నప్పుడు ఏ విధంగా అయితే పవిత్రుడు అవుతాడు. గుడికి వెళుతున్నాము, శుద్ధి అవుతుంది. మనము గుడికి వెళితే కొంచెం సంతృప్తి, మేలు జరుగుతుంది, భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. ఇంకా పుణ్యప్రదమైనటువంటిది కావాలి అనుకున్నప్పుడు ఏమిటి అంటే క్షేత్రం అంటున్నాం. ఏమిటి క్షేత్రానికి గుడికి ఉండే తేడా అంటే, మీరు ఎక్కడైనా గమనించండి, క్షేత్రం అంటే ఏమిటి అంటే మూలము అని, బీజము అని, దాన్ని క్షేత్రము అంటాం. అంటే స్వయం ప్రకాశకత్వం, నిత్య పవిత్రత. అక్కడ నది అనేటువంటిది ఉంటుంది. ఏ క్షేత్రమైనా మనం ఎందుకు మాట్లాడతా, పలానా క్షేత్రంలో నేను పుణ్య స్నానం చేశాను అని అన్నప్పుడు ఎట్లొస్తుంది అంటే నదీ ప్రవాహం ఉంటుంది. మనకు గంగే యమునే చైవ గోదావరి నర్మదా సింధు కావేరి ఇవన్నీ చెప్పుకుంటున్నాం మనం. ఇన్ని నదులు ఉన్నాయి, ఇంకా నదులు ఉన్నాయి. తుంగభద్ర, గౌతమి అని నదులు ఉన్నాయి. ఈ నదుల యొక్క అనుకూలతగా చేసుకొని ఆ నదుల దగ్గర ఎప్పుడైతే దేవాలయాలు ఉంటాయో అవి క్షేత్రాలుగా పిలువబడతాయి. ఎందుకు అంటే ఆ నదీ ప్రవాహం అనేటువంటిది ఎప్పుడూ కూడా ఆ నది నిరంతరము ఆ క్షేత్రాన్ని అంటే ఆ స్థలాన్ని పవిత్రత చేస్తూ ఉంటుంది. నిరంతరము పారుతూ ఉండేటువంటి దాని వలన అక్కడ పరమ పవిత్రత అనేటువంటిది ఏర్పడుతుంది. మనం ఒకసారి రోజు ఇల్లు పొద్దున సాయంకాలము మనం శుద్ధి చేసుకుంటుంటేనే ఇల్లు శుభ్రంగా ఉంటుందని అనుకుంటాం. అంతే కదా? మరి నది కదా తనంతట తాను అక్కడ నిరంతరము పారకం ఉంటూ తాను శుద్ధి అవుతూ ఆ స్థలాన్నంతా కూడా శుద్ధి చేసుకుంటూ వెళుతుంది నది. కనుక అది క్షేత్రముగా పిలువబడుతూ ఉంది అనేటువంటిది తెలుసుకోవాలి. దీనికి తేడా. మరి సమస్యల్లో ఏమిటి అంటే ఇక్కడ ఒకటి మనం చెప్పుకోవాలి. ఈ క్షేత్రాలకు ఎందుకు వెళుతున్నట్టు మనము అంటే, ప్రతి మనిషి ఏం కోరుకుంటాడు? నేను మామూలుగా వైకుంఠానికి వెళ్ళాలి అనే కోరుకుంటాడు. నరకానికి వెళ్ళాలని ఎవరు కోరుకోరు కదా. ప్రతివాడు జీవితంలో నేను వైకుంఠము, ఎందుకు వైకుంఠంలో నిత్య కళ్యాణం పచ్చతోరణము లాగా నిరంతరము వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు దగ్గర ఆయన సర్వ అలంకార భూషితుడై ఉంటాడు కాబట్టి అక్కడ అన్ని రకాల భోగాలు జరుగుతాయి కాబట్టి అక్కడ ఉండాలి, వైకుంఠానికి చేరాలి అనేటువంటి ఇదితో అనుకుంటారు. దానికి మార్గం ఏమి? కలియుగంలో మనం ఏం చేస్తున్నాము అంటే, మరి నది అనేటువంటిది లేకపోయినా తిరుమలకు ఎందుకంత ప్రాధాన్యత? అందుకే దాన్ని క్షేత్రము అని అనం మనం.
కలియుగ వైకుంఠం అని పిలుస్తాం మనం. ఓకే. అంటే నది కలియుగ లేదు కాబట్టి. వైకుంఠము కాబట్టి హ్మ్. ఈ క్షేత్రాలలో మనం ఎన్ని తిరిగి ఎన్ని చేసినా ఒక్కసారి తిరుమలకు మనం పొయ్యొచ్చినాము అంటే మళ్ళీ మళ్ళీ పోవాలా, మళ్ళీ మళ్ళీ ఒకసారి చూడాలా అనిపించేటువంటిది ఆ వైకుంఠము, అవును. ఇల వైకుంఠము అని. ఇప్పుడు ఈ కలియుగంలో కలియుగ వైకుంఠము అనేటువంటి పేరు. అందుకే అది క్షేత్రము అనడానికి లేదు. క్షేత్రము కంటే కూడా క్షేత్రం అంటే భూలోకములో ఉండేటువంటిది క్షేత్రం. హ్మ్. వైకుంఠము అనేటువంటిది భూలోకాన్ని దాటి ఉండేటువంటిది వైకుంఠం. అందుకే మనము 7 కొండలు ఎక్కి ఎప్పుడైతే మనము తిరుమల అనేటువంటిది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనము చేసుకుంటున్నామో, వెంకటేశ్వరుడు వెంకటలో ఈశ్వర శబ్దము కూడా ఉన్నది. అవును. వాళ్ళిద్దరు వేరు వేరు కాదు, ఇద్దరు ఒకటే అనేటువంటి భావనతో హ్మ్. ఆయన అక్కడ తన భక్తులను నిరంతరము కాపాడటానికి ఆయన నిలబడే ఉండి మనల్ని కలియుగాంతము వరకు ఆయన మనల్ని ప్రక్షాళన చేయటానికి ఉన్నాయంటే ఇంతకంటే పుణ్యప్రదం అనేటువంటిది ఇంకొకటి ఏం కావాలి తల్లి మానవ జీవితానికి. అంతే గురుగారు. అందుకని క్షేత్రము అనేటువంటి మాట మామూలు దేవాలయాలు మనము కట్టి ప్రతిష్ఠ చేసి అవును. దాన్ని గొప్పగా చూసుకుంటూ ఆలయం అనేటువంటిది ప్రతి గ్రామంలోనూ గ్రామము యొక్క హ్మ్. ఆ అనుకూలతలు గ్రామ క్షేమము కోసము దేవాలయాలు ఉంటాయి. ఓకే. అలాంటివి మనం కట్టేటివి. క్షేత్రం అనేటువంటివి అవి వాటంతట అవి హ్మ్. భగవంతుడు ఎప్పుడో శంకరాచార్యులు లాంటి మహనీయులు భగవత్ స్వరూపులు ఒక పద్ధతి అని ఒక నిర్మితము చేసి హ్మ్. ఒక ఇది చేసి దాన్ని తపస్సు ద్వారానో ఇంకొక ద్వారానో చేసుకుంటూ వచ్చినటువంటివి క్షేత్రాలుగా పిలువబడతాయి. ఓకే. అలాంటి వాటిల్లో ఉండేటువంటివే ఇవన్నీ కూడా హ్మ్. స్వయంభూ ప్రకాశకత్వం అని మనం మాట్లాడుతున్నాం. కాశీ అనేటువంటిది ఒకటి, అవును. అదొక భిన్నత్వం క్షేత్రమే అయినా. హ్మ్. కాశీ అంటే పరమేశ్వరుడి యొక్క నివాస స్థానం. అందుకే అరుణాచలం, మరి అరుణాచలానికి ఎందుకంత ప్రాధాన్యత? అచలం అన్నాడు. హ్మ్. అచలం అంటే చలనము లేనటువంటిదిని. ఆ గిరియే శ్రీ పరమేశ్వరుడు. ఆయన కూర్చుని ఉన్నాడు కదలిక లేకుండా. హుహుహు. అచలము అంటే చలనము లేనటువంటిది. ఓకే. అందుకని అక్కడ పరమేశ్వరుడు సర్వాంతర్యామి భగవంతుడు కాబట్టి అన్ని చోట్ల ఉంటాడు కాబట్టి. హ్మ్. వైకుంఠము అనేటప్పటికీ ఇక్కడ ఆనందం, అక్కడ భక్తి ఉంటుంది. ఇక్కడ భక్తితో కూడినటువంటి ఆనందం ఏర్పడుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోంగానే మనకు విపరీతమైన ఆనందము. హ్మ్. ఆ కొండ ఎక్కంగానే తెల్లవారుజామున్నే నమో నారాయణాయ శబ్దం వింటూ ఉన్నప్పుడు అబ్బా తిరుమలకు వచ్చాము, దర్శనం ఎప్పుడెప్పుడు కలుగుతుందో, ఎప్పుడెప్పుడు జరుగుతుందో, దర్శనం బాగా జరగాలి అనేటువంటి తపనతో వెళ్తాం. అవును. ఎన్నో చోట్ల మనం చూస్తాం వెంకటేశ్వర స్వామిని. హ్మ్. వెంకటేశ్వర స్వామి ఎట్లుంటాడో తెలుసు, 3 నామాలు పెట్టుకునేట్లుంటాడో తెలుసు. కానీ అక్కడ వెంకటేశ్వర స్వామిని చూడవాలనేటువంటి ఆదుర్ద ప్రతి జీవిలోనూ ఉంటుంది. అవును. ప్రతి ప్రాణిలోనూ ఉంటుంది. పోయే ప్రతి వాళ్ళలోనూ ఆ ఉత్సుకత ఉంటుంది. హ్మ్. ఎప్పుడెప్పుడు దర్శనం అవుతుందో తోసుకొని పోతాం. నాకు బాగా కనపడాలి అని. కనపడతాడు ఎలాగో పోతాం. కానీ ఏమో చూడాలి తొందరగా, స్వామిని తొందరగా చూసుకోవాలి, దర్శనం చేయాలి. అంటే ఆ వైకుంఠం అనేటువంటి ఇదిలో ప్రతి వాళ్ళము మనం వైకుంఠం చేరడానికి అనేటువంటి ఇదితో అనుకుంటాము కాబట్టి హ్మ్. అది మిగతా క్షేత్రాలకు వీటికి ఉండేటువంటి ప్రాధాన్యత దేనికి తగిన ప్రాధాన్యత దానికి ఉంటుంది అంతే తల్లి. గురుగారు. హ్మ్. అక్కడ నదులలో స్నానం చేసిన తర్వాతనే మామూలుగా ఈ నది ఒడ్డున ఉండేటువంటి క్షేత్రాల్లో ఉండేటువంటి దేవతామూర్తిని దర్శించుకోవాలి వాస్తవానికి. ఆహా! బెజవాడ కనకదుర్గ అమ్మవారికి పోయినా కూడా కృష్ణా నదిలో స్నానం చేసిన వెంటనే దర్శించుకుంటే వచ్చే పుణ్య ఫలం వేరు. హుహుహు. దగ్గరే కదా, మనం స్నానం చేసిపోతున్నాం కదా అవును. అని అవును. కాదు. నది ఉన్నది. ఆ నది ఉన్నప్పుడు దాన్ని ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకోకపోతే మన తప్పు. హ్మ్. భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆ అమ్మవారు మనకు ఫలితం రావాలి అంటే తప్పకుండా కృష్ణా నదిలో అక్కడ స్నానం చేసి చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మీకు మన లక్ష్మీ నరసింహస్వామి ఇది ఉంది. యాదగిరిగుట్ట. ఆ! యాదగిరిగుట్ట సరే, అది హ్మ్. యాదగిరిగుట్టని కాదు. మనము జగిత్యాల దగ్గర ఒక ఇది ఉంది. పెద్దపల్లి లక్ష్మీ నరసింహస్వామి మన ఓహో! ఇది ఉందన్నమాట. అక్కడ హ్మ్. కూడా గోదావరి నది పారుతూ ఉంటుంది. హుహుహుహు. అక్కడ కూడా ధర్మపురి.
ధర్మపురి ధర్మపురి. లక్ష్మీ నరసింహస్వామి. ఉమ్, ఉమ్. నది ఒడ్డున ఉండేటువంటి దేవాలయాలలో ఎప్పుడూ కూడా నదీ స్నానం చేసిన తర్వాత వెంటనే దర్శించుకుంటే వచ్చే పుణ్యఫలం ఉమ్, అది అంతా ఇంత కాదు. తప్పకుండా మన కోరికలు నెరవేరటానికి, శీఘ్ర ఫలితాలు రావటానికి మేలవుతుంది గాక. అది మనం స్నానం ఆచరించి దర్శించుకుంటేనే. స్నానం చేసి దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు బెజవాడ కనకదుర్గ నదిని చూస్తాం, అవును, స్నానం చేయం. చెయ్యం. స్నానం చేసి కదా వెళ్ళాలి. నది ఎందుకున్నట్టు అక్కడ ఉమ్, స్నానఘాట్లు ఉంటాయి. అంటే పుష్కరాల సమయంలో మాత్రమే మనం అక్కడికి పోయి చేస్తాం. చేస్తాం. తర్వాత నది కాదా? నదే. ఉమ్, అందుకని అక్కడ నదీ స్నానం చేసి మనం ఎప్పుడైతే వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటామో మన కోరిక తప్పకుండా తీరుతుంది. ఓకే. ఒక వస్త్రం పెట్టుకెళ్ళి అక్కడ స్నానం అంత ఎమర్జెన్సీ ఏముంది? భగవంతుడి దగ్గరికి పోయినప్పుడు, అమ్మవారి దగ్గరికి పోయినప్పుడు అవును. అక్కడ స్నానం చేసి ఎప్పుడైతే వెళతామో మార్చుకొని, ఉమ్, తప్పకుండా విజయం కలుగుతుంది. మన కోరిక నెరవేరటానికి మేలవుతుంది. అమ్మవారు తృప్తి చెందుతుంది. మన ఇంట్లో స్నానం చేసిపోవటం వేరు, అక్కడ అమ్మవారి కళ్ళ ముందు ఇదే నది కృష్ణ అన్నదే భవిష్యత్తులో ఆమె ముక్కుపోగు అంటుతుంది అని చెప్పినాడు బ్రహ్మంగారు. ఆ. అటువంటి అక్కడ ఆ సంతోషం ఇది వేరు. ఎప్పుడు ఆ పవిత్రత వేరమ్మా. ఉమ్, అమ్మవారు దృష్టితో చూస్తూ ఉండేటువంటి నదిలో స్నానం చేసినంత పుణ్యం ఇంకెక్కడుంటుందమ్మా? అవును. పరమేశ్వరుడి యొక్క దృష్టితో గంగ అక్కడ స్నానము కాశీలో చేసి స్వామిని దర్శించుకున్న పుణ్యం ఎక్కడుంటుంది? ఉమ్, ఇది 7 కొండలు ఎక్కుతున్నాము కాబట్టి మూలికా ఓషధలతో ఉండేటువంటిది ఎప్పుడైతే మనం ఎక్కుతున్నామో, ఉమ్, అందుకే కింద నుంచి చెప్పులు లేకుండా పైకి ఎక్కాలి అనేది. కాలినడక. కాలినడకన ఎక్కేవాళ్ళు కూడా ఉమ్, చెప్పులు వేసుకొని ఎక్కకూడదు పైకి. ఓకే. చెప్పులు లేకుండానే ఎక్కాలి ఉమ్, ఉమ్, కింద నుంచి. చాలామంది చెప్పులు వేసుకొని ఎక్కుతుంటారు. చెప్పులు వేసుకోకుండా ఎక్కితే వచ్చే పుణ్యఫలం వేరు. ఉమ్, 7 కొండలు ఎప్పుడు ఎక్కేటప్పుడు ఓకే. మనం కార్లలో దానిలలో పోతున్నప్పుడు చెప్పులు వేసుకుంటాం. అవును. కార్లలో పోయే వాళ్ళు కూడా 7 కొండలు ఎక్కుతూ ఉన్నప్పుడు కారులో చెప్పులు పక్కకు వదిలేసి ఉత్తకాళ్లతో వెళితే వచ్చే పుణ్యం ఫలం వేరు. ఉమ్, మరి బండ్లలో పోతున్నాం కదా గురువుగారు, బండి వేసుకొని పోతున్నాము కదా, బండిలో పోతున్నప్పుడు ఎట్లా అంటే బండిలో పోయినా ఎట్లా పోయినా చెప్పులు లేకుండా ఎక్కుతుండడం అనేటువంటిది, మనం ఎలా ఎక్కుతున్నాము, ఏ భావనతో ఎక్కుతున్నాం అనేది ముఖ్యం. ఓకే. చెప్పులు అంత పవిత్రమైనటువంటి కొండలమ్మ 7 కొండలు. ఉమ్, అవేం మామూలు కొండలు కాదు అవి. అందుకని కారులో వెళుతుండేనా చెప్పులు అనేటువంటివి పక్కకు తీసేసి, మరి చెప్పులు ఉంటాయి కదా కారులో ఉండవచ్చు కానీ మన కాళ్ళకు ఉండకూడదు. ఓకే. మనకు ఆ భయం. ఎందుకంటే ఓం నమో నారాయణాయ శబ్దం వెళుతున్నంతసేపు వినపడుతూ ఉంటుంది. వినపడుతుంది. ఆ వినికిడు కూడా మనం చెప్పులు వేసుకొని వింటున్నాము అంటే ఇది కరెక్ట్ కాదు. ఓకే. అందువలన ఇలా జాగ్రత్తగా చేసుకుంటే ప్రతి చోట కూడా మనకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది అనేది చెప్పబడింది. సంతోషం గురుగారు. జయోస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.